నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా రణరంగంలో అమెరికా ఇరాన్ల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు పరాకాష్ఠకు చేరింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని అమెరికా కొత్త భూభాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదం, ఇరాన్ విధించిన షరతులు, ప్రపంచ ఇంధన భద్రతపై దాని ప్రభావంపై పూర్తి డీటెయిల్స్ ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తీవ్రమైన ప్రమాదకరమైన మలుపు తిరిగింది. రష్యా సరిహద్దుల్లోని వ్యూహాత్మక సైనిక లక్ష్యాలు, ఇంధన శుద్ధి కర్మాగారాలు, ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం వెల్డ్ బెర్రీస్ లాజిస్టిక్స్ కేంద్రాలపై ఉక్రెయిన్ జరిపిన విధ్వంసకర దాడిలో బ్రిటన్ తయారీ డ్రోన్లను ఉపయోగించినట్లు రష్యా స్పష్టం చేసింది. ఈ పరిణామంపై బ్రిటన్ను రష్యా తీవ్రంగా హెచ్చరించింది. బ్రిటన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని మరింత పెంచడానికి, యుద్ధ తీవ్రతను పెంచడానికి ప్రయత్నిస్తోందని లండన్లోని రష్యన్ రాయబార కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో ఆరోపించింది. ఈ యుద్ధంలో బ్రిటన్ ఎంత లోతుగా జోక్యం చేసుకుంటే భవిష్యత్తులో అంత భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని రష్యా హెచ్చరించింది. రష్యా విధించిన ఆర్థిక ఆంక్షలు, సైనిక చర్యలను తట్టుకుంటూనే ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా అంతర్భాగంలోకి డ్రోన్ల ద్వారా విరుచుకుపడుతోంది. బ్రిటన్ వైపు నుంచి ఈ హెచ్చరికలపై వెంటనే స్పందన వచ్చింది. ఉక్రెయిన్ కు తమ రక్షణ మంత్రిత్వ శాఖ పూర్తి మద్దతు ఇస్తుందని, రష్యన్ ఆక్రమణకు వ్యతిరేకంగా తాము ఉక్రెయిన్ తమ మిత్ర దేశాల తరపున భుజం కలిపి నిలబడతామని బ్రిటన్ ప్రతినిధి స్పష్టం చేశారు. పుతిన్ చేపట్టిన అక్రమ ఆక్రమణ నుండి తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి ఉక్రెయిన్ కు అవసరమైన అన్ని రకాల సైనిక పరికరాలు, సుదూర శ్రేణి డ్రోన్లు, స్మార్ట్ షాడో క్షిపణులను అందించడానికి బ్రిటన్ కట్టుబడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. గతంలో కూడా రష్యా ఈ నావిక, వైమానిక సాంకేతికతల సరఫరాపై బ్రిటన్ను హెచ్చరించినప్పటికీ ఈసారి లండన్ చర్యలకు ఖచ్చితంగా పరిణామాలు ఎదురవుతాయి అని రష్యా స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఈ తాజా దాడి వ్యూహాల వల్ల రష్యా అంతర్గత ఇంధన సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా ఆర్థిక వ్యవస్థపై సుమారు 35 బిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. కేవలం గత 2 రోజుల్లోనే ఉక్రేనియన్ దళాలు వందలాది డ్రోన్లను మాస్కో వైపు ప్రయోగించాయి. రష్యా వైపు నుంచి మాస్కో ప్రాంతీయ గవర్నర్ ఆండ్రీ వోరోబ్యో మాట్లాడుతూ దాడుల్లో ఒక 10 ఏళ్ల చిన్నారి గాయపడిందని, వైల్డ్ బెర్రీస్ లాజిస్టిక్స్ డిపో స్వల్పంగా దెబ్బతిందని వెల్లడించారు. సరిహద్దులో ఉక్రెయిన్ సొంతంగా అభివృద్ధి చేసిన FP5 ఫ్లామింగో క్రూయిజ్ క్షిపణులతో పాటు బ్రిటన్ సరఫరా చేసిన సుదూర శ్రేణి దాడులు చేకల అధునాతన డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తుంది. గడిచిన రాత్రి సమయంలో రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్ దాదాపు 620 డ్రోన్లను ప్రయోగించినట్లు రష్యా రక్షణ వర్గాలు తెలిపాయి. ఇందులో 180కి పైగా డ్రోన్లను రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు గాల్లోనే కూల్చివేసినప్పటికీ మిగిలినవి పలు లక్ష్యాలను తాకడంతో భారీ నష్టం వాటిల్లిందని, శనివారం రాత్రి ఏకంగా 822 డ్రోన్లను ఉక్రెయిన్ రష్యా పైకి ప్రయోగించగా అందులో 600 డ్రోన్లు ఒక్క మాస్కో నగరాన్నే లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇది ఇటీవలి కాలంలో మాస్కోపై జరిగిన అత్యంత భారీ డ్రోన్ దాడిగా రష్యా అధికారులు అభివర్ణించారు. ఈ దాడుల్లో రష్యా భూభాగంలో 7 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అటు రష్యా కూడా ఉక్రెయిన్ పై తన క్షిపణి, డ్రోన్ దాడులను విపరీతంగా పెంచింది. ఈశాన్య ఉక్రెయిన్లోని పెచెనిహి గ్రామంపై రష్యా జరిపిన 2 క్షిపణి దాడుల్లో 10 మంది గ్రామీణులు మరణించారు. ఇళ్లు, కేఫ్లు, పోస్టాఫీసులు ధ్వంసమయ్యాయి. దీనికి తోడు సుమీలో 3, జపోరియాలో 2, కేర్సన్లో 2 పౌరులు రష్యా దాడులకు బలైపోయారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా దళాలు ఒకే రాత్రి వరుసగా 5 విడతల డ్రోన్ల దాడులను నిర్వహించాయి. ఇక 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తి స్థాయి ఆక్రమణను ప్రారంభించిన నాటి నుండి ఉక్రెయిన్ కు అతిపెద్ద అంతర్జాతీయ మద్దతుదారులలో బ్రిటన్ ఒకటిగా నిలిచింది. ఏపీలోనే ఉక్రెయిన్ కు 10,000 కొద్దీ దాడులు చేయగల డ్రోన్లను సరఫరా చేస్తామని బ్రిటన్ అతిపెద్ద ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి దాదాపు 5వ వంతు భాగాన్ని కోల్పోయినప్పటికీ అంతర్జాతీయ మిత్ర దేశాల సాంకేతికతతో రష్యా లోపలికి సుదూర ప్రాంతాలపై వరుస దాడులు చేస్తూ యుద్ధ చిత్రాన్ని మారుస్తోంది. బ్రిటన్ సరఫరా చేస్తున్న ఆయుధాల వల్ల రష్యా సరిహద్దులు నిరంతరం ప్రమాదంలో పడుతూ ఉండటంతో లండన్ పై రష్యా ఏ రకమైన ప్రతీకార చర్యలకు దిగుతుందోనన్నది అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.